మంత్రుల పర్యటనలో నిరుపేదలు ఎంతగానో ఎదురుచూస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల ఊసేలేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భూపాలపల్లి భాస్కర్ గడ్డ వద్ద 22 రోజులుగా డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల కోసం చేస్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి 14 నెలల క్రితం కేటాయించిన ఇళ్లు నేటికీ గృహప్రవేశాలకు నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. గత 22 రోజులుగా డబుల్ బెడ్రూం ఇళ్ల బాధితులు నిరసన చేపట్టినా కనీసం వీరి వద్దకు వచ్చిన వారు లేరంటూ బాధితులు బాధపడుతున్నారు. జిల్లా మంత్రి శ్రీధర్ బాబుకు ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాసరెడ్డికి తాను ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితి వివరించి డబుల్ బెడ్రూం పట్టాలను ఇవ్వాలని చెప్పడం జరిగిందన్నారు. మంత్రుల పర్యటనలో భాగంగా ఈ డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంపై ఏమైనా హామీ ఇస్తారేమో అని చూశామని, కనీసం దాని ఊసే లేకపోవడం చూస్తుంటే పేదలకు సహాయం చేసే సంకల్పం లేదని అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ పేదవారికి ఇళ్ల పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే పేదల పక్షాన ప్రభుత్వానికి కనువిప్పు అయ్యే విధంగా మా కార్యాచరణ ఉంటుంది అని హెచ్చరించారు. 14 నెలల కింద కేటాయించినటువంటి ఇల్లు ఇప్పటివరకు కూడా వాళ్ళు గృహప్రవేశాలు నోసుకోక రోడ్డు మీద పడి ధర్నాలు చేస్తుండ్రు, రాస్తారోకాలు చేస్తుండ్రు. దాదాపుగా గతంలో 6 నెలల కింద చేసిండ్రు. 6 నెలల గ్యాప్ తర్వాత దాదాపు 22 రోజుల నుంచి వాటికి 23 రోజులు అవుతారు కదా, 22 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మొన్న నేను ఇక్కడికి వచ్చి వీళ్ళతో కూర్చొని మాట్లాడి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారితో, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. మంత్రి గారు ఇక్కడ చాలా రోజుల నుంచి ప్రజలు ఆవేదనతోటి బాధతోటి ఎప్పుడు ఇల్లు ఇస్తే గృహప్రవేశాలు అవుతాయా, మా కిరాయిలు ఎప్పుడు తప్పుతాయా అని ఎదురు చూస్తున్నారు. కొంచెం మీరు పెద్ద మనసుతోటి ఇక్కడ వీళ్ళకి ఇల్లు ఇవ్వాలని కోరడం జరిగింది. తప్పకుండా ఇస్తామని వాళ్ళు మాట ఇచ్చారు. కానీ నిన్న శ్రీధర్ బాబు గారు ఇక్కడికి వచ్చిండ్రు, దామోదర్ రాజనరసింహ గారు వచ్చింది. శ్రీధర్ బాబు గారు దామోదర్ రాజనరసింహ గారికి విషయం తెలియకపోవచ్చు. శ్రీధర్ బాబు గారికి ఈ జిల్లా మంత్రి కాబట్టి నాకు తెలుసు. వారి ప్రసంగంలో చెప్పాల్సి ఉండే 2 బెడ్రూమ్ల లబ్ధిదారులు ఇవ్వాలంటే ఆందోళన పడకండి, మేము ఇంకో 3 రోజులకు ఇస్తాం, 2 రోజులకు ఇస్తాం, 4 రోజులకు ఇస్తామని చెప్పాల్సి ఉండే. చెప్పకుండా దాటలు తెస్తున్నారంటే వాళ్ళకి మనసు లేదు, ఈ పేదలకు సాయం చేయాలనేటువంటి సంకల్పం లేదు. దీని వెనకాల మరి వాళ్ళ పర్సనల్ ఎజెండా ఉన్నదని అర్థమవుతూ ఉన్నది. మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా మన మీటింగ్లు ఉంటే వారు మాట్లాడలేకపోతే సాయంత్రం వారు వచ్చిన మీటింగ్ నుంచి వచ్చిన మళ్ళీ మాట్లాడిన కలెక్టర్ గారు చాలా ఆవేదనతో ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి తప్పకుండా ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటిదాకా అడుగు ముందుకు పడతలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే వారికి ఇల్లు గతంలో కేటాయించినటువంటి లిస్టు ప్రకారం వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. పేదవాళ్లకు గృహప్రవేశాలు జరగాలి. ఇక్కడికి వస్తే ఒక 5,000 రూపాయలు ఇల్లు కిరాయి తప్పుతుంది, 6-7 వేల రూపాయలు ఇల్లు కిరాయి. వాళ్ళు చేసేది 10,000 12,000 నౌకరాయి, 5,000 ఇల్లు కిరాయి కట్టి వాళ్ళు ఏ రకంగా బతుకుతారు. కాబట్టి ప్రభుత్వం మరి కట్టించి రేపు ఇట్లా పోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను 14 నెలల నుంచి ఆపడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు వారికి సంఘీభావం చెప్తున్నాం. ఒకవేళ కానీ ఇదే పద్ధతి ఉంటే వారి పక్షాన నేను మొన్ననే చెప్పినట్టుగా వారి పక్షాన మేమే ఈ యొక్క మరి ప్రభుత్వానికి కనువిప్పి అయ్యే విధంగా మా కార్యాచరణ ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తాం.